వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ సిరీస్. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, విజువల్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ లో ఏమేం ట్యాగ్స్ ఉంటాయో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్? మనం చాలా విని ఉంటాం హెచ్టిఎంఎల్ అని. ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మన బాడీకి స్కెలిటన్ అయితే ఉంటుంది, అలాగే వెబ్ డెవలప్మెంట్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికోసం మన హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మన బాడీకి స్కెలిటన్ ఎంత ఇంపార్టెంటో ఒక వెబ్సైట్ కి హెచ్టిఎంఎల్ అనేది అంతే ఇంపార్టెంట్. హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక టెక్స్టింగ్ లాంగ్వేజ్. మనం హెచ్టిఎంఎల్ మొత్తాన్ని తోనే రాస్తాము. నెక్స్ట్, హెచ్టిఎంఎల్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద వెబ్ పేజ్. అంటే ఇప్పుడు మనం థింగ్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలనేవి మన హెచ్టిఎంఎల్ అనేది చెప్తుంది. ఇప్పుడు మనం విఎస్ కోడ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో అని క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ డౌన్లోడ్ విజువల్ స్టూడియో అని వస్తుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్స్ ఫర్ విండోస్ అయితే క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం. నేను డెస్క్టాప్ లో ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం రైట్ క్లిక్ ఇచ్చి న్యూ క్లిక్ చేస్తే ఫోల్డర్ సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేసి నేను హెచ్టిఎంఎల్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు మనం ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం విజువల్ స్టూడియోని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం విఎస్ కోడ్ లో ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ ఫోల్డర్ లో డెస్క్టాప్. ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ ఫోల్డర్ పైన క్లిక్ చేస్తే మన ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్స్ లో లైవ్ సర్వర్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం. మనం ఫస్ట్ ఫైల్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనం న్యూ ఫైల్ పైన క్లిక్ చేస్తే ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఏంటి index.html మన హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నిటిని .html అనే ఎక్స్టెన్షన్స్ తో క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలో ఇప్పుడు మన హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం లైవ్ సర్వర్ పైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ లైవ్ సర్వర్ అంటే మనం ఏదైతే రాస్తూ ఉంటామో అది అనేది ఈ లైవ్ సర్వర్ లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే మన బ్రౌజర్ కి చెప్తున్నాం అనమాట, ఇది ఒక హెచ్టిఎంఎల్ టైప్ ఫైల్ అని. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ మన కోడ్ మొత్తం ఈ హెచ్టిఎంఎల్ లోపలనే ఉంటుంది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ అంటే మనం ఇంగ్లీష్ అని చెప్తున్నాం అనమాట మన లాంగ్వేజ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి హెడ్ లో మన అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ టైటిల్స్ స్టైల్స్ ఇవన్నీ మనం ఈ హెడ్ లో అయితే యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనం టైటిల్లో డాక్యుమెంట్ అని ఇచ్చాం కాబట్టి మనకు డాక్యుమెంట్ అని వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అని ఇచ్చి సేవ్ చేస్తే ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ టైటిల్ అనేది హెచ్టిఎంఎల్ అని వస్తుంది. దీనికోసం మనం టైటిల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బాడీ మన కోడ్ మొత్తం మన బాడీలోనే రాస్తాం. ఇదైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఈ మెటా అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇది లేకుండా మన హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ బేసిక్ స్ట్రక్చర్ ని మనం రాయకుండా డైరెక్ట్ విజువల్ స్టూడియోలో ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇచ్చేస్తే మనకి బేసిక్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం కామన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ లో అసలు ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యాగ్స్ ఆర్ లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద బ్రౌజర్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్. అంటే ట్యాగ్స్ అనేవి మన బ్రౌజర్ కి చెప్తాయి. సపోజ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది అంటే ఇప్పుడు మనం పీ ట్యాగ్ ఇచ్చినప్పుడు మనం బ్రౌజర్ కి చెప్తున్నాం అనమాట, ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్, ఇందులో రాసేది నేను పారాగ్రాఫ్ అని. దీనికోసం మనం ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం.
నెక్స్ట్ ఆర్ ఎన్క్లోజ్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంటి? ఈ బ్రాకెట్స్ మధ్యలో మనం ట్యాగ్స్ అనేవి రాస్తాము. మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి, H1P. ఇప్పుడు మనం విజువల్ స్టూడియోలో అయితే చూద్దాం మనకి ఏమేమి ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం యాంగిల్ బ్రాకెట్స్ లో అయితే మనం ట్యాగ్స్ రాస్తాం. ఫస్ట్ H1 ట్యాగ్. H1 ట్యాగ్ లో నేను హెడ్డింగ్ అని రాసా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే హెడ్డింగ్ అనేది పెద్దగా వస్తుంది. సపోజ్ మనకు హెడ్డింగ్స్ అనేవి H1 to H6 అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం H2 లోనే హెడ్డింగ్ అని రాస్తున్నా. ఇప్పుడు మనం H2 లో హెడ్డింగ్స్ రాస్తే H1 కి H2 కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి? H1 అనేది పెద్దగా వస్తుంది సైజ్, అదే H2 అయితే కొంచెం చిన్నగా వస్తుంది. ఇప్పుడు మనం H3 లో హెడ్డింగ్. ఇప్పుడు H3 రాస్తే H3 అనేది చిన్నగా వచ్చింది. ఇప్పుడు H4 లో నేను హెడ్డింగ్ అని రాసి ఎగ్జిక్యూట్ చేస్తే చిన్నగా వస్తుంది. ఇలాగే మనకు H5 అండ్ H6 ట్యాగ్స్ అయితే ఉంటాయి. మనం ఎగ్జిక్యూట్ చేస్తే H1 అనేది పెద్దగా వస్తుంది, అదే H2, H3, H4 సైజ్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ లో సపోజ్ ఏదైనా రాసాం అనుకో, సపోజ్ దిస్ ఈస్ పారా అని రాసా, ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా నార్మల్ గా వస్తుంది. ఇప్పుడు మనం పెద్ద పారాగ్రాఫ్ కావాలనుకో, మనం లారెన్ 50 అని ఇచ్చాను అనుకో, 50 అని ఇస్తే మనకు 50 వర్డ్స్ అయితే వస్తాయి ర్యాండమ్ గా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఒక పారాగ్రాఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇలాగే మనకు చాలా ట్యాగ్స్ అయితే ఉంటాయి. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా వేరే ట్యాగ్స్ అయితే చూద్దాము. మనం నెక్స్ట్ వీడియోలో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. Do follow for part 2.